వెల్కమ్ టు మెగా 9 బాక్స్ ఆఫీస్. టాలీవుడ్ కింగ్ నాగార్జున నాసామిరంగ సినిమాతో గత ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రావడం, సక్సెస్ సాధించడం తెలిసిందే. ఆ తర్వాత రజనీకాంత్ తో కూలీ, ధనుష్ తో కుబేర చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే సోలో హీరోగా మాత్రం కొత్త సినిమాను ప్రకటించలేదు. కాలీవుడ్ డైరెక్టర్ నవీన్ తో పాన్ ఇండియా మూవీ చేయాలని ప్రయత్నాలు గత కొంతకాలంగా జరుగుతూనే వచ్చాయి, కానీ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో క్లారిటీ లేదు. అసలు ఈ ప్రాజెక్ట్ ఉందో లేదో కూడా ఎలాంటి అప్డేట్ లేదు. మరి నా కొత్త సినిమా ఎవరితో అంటే మెగా డైరెక్టర్ పేరు వినిపిస్తుంది. ఇంతకీ ఎవరా మెగా డైరెక్టర్? లెట్స్ వాచ్. మెగాస్టార్ చిరంజీవితో మల్లిడి వశిష్ఠ్ విశ్వంభర అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. భారీ సోషో ఫ్యాంటసీ మూవీగా రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కావాలి, కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు ఈ భారీ చిత్రం సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ మెగా డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ్ నెక్స్ట్ సినిమా కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. ఆ మధ్య నందమూరి కళ్యాణ్ రామ్ తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడని, నెక్స్ట్ మూవీ కళ్యాణ్ రామ్ తో అనే టాక్ వినిపించింది. అయితే తాజాగా మల్లిడి వశిష్ఠ్ నాగార్జునకు కథ చెప్పాడట. కథ విని నాగార్జున బాగుందని చెప్పారట, కానీ ఇంకా ఏ విషయం మాత్రం చెప్పలేదని తెలిసిందే. ఇప్పుడు యంగ్ హీరోలు ఎవరూ ఖాళీగా లేరు. సీనియర్ హీరోల్లో చిరంజీవి, బాలయ్య 2-3 సినిమాలు ఫైనల్ చేసి బిజీ అయిపోయారు. నాగార్జున, వెంకటేష్ మాత్రమే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. అందుకనే అనుకుంటా మల్లిడి వశిష్ఠ్ నాగ్ తో సినిమా చేయాలి అనుకుంటున్నాడు. నాకు చెప్పిన స్టోరీ రెగ్యులర్ స్టోరీ కాదని, ఇది భారీ పాన్ ఇండియా మూవీ అని సమాచారం. మరి వశిష్ఠ్ కు నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో చూడాలి.